హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఇన్ఫోసిస్ హైరింగ్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ఫోసిస్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే రిలీజ్ చేశారు. దట్ ఈజ్ ఎన్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ 3.6 LPA అనమాట. అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ 2024, 2025, 2026 గ్రాడ్యుయేట్స్కి రిలీజ్ చేశామని చెప్తున్నారు. బట్ నేను చెక్ చేసిన కాడికి 2025, 2026 అయితే ఎలిజిబిలిటీ ఉంది. 2024కి ఇంకొక సపరేట్ లింక్ ఉంది. ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చెక్ ఇట్, మీరు ఎలిజిబులా కాదా అనేసి. మ్యాక్సిమం 90% ఎలిజిబులే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చేసి నేను ఓన్లీ సిస్టమ్ ఇంజనీర్ రోల్కి మాత్రమే చెప్తున్నాను. మీరు దీన్ని ఎంత ఈజీగా ఎలా క్రాక్ చేయాలో చెప్తాను. నేను రాసినప్పటి నుంచి కూడా సేమ్ ప్యాటర్నే, అది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్యాటర్న్ చూసాను ఆల్రెడీ. సూడో కోడ్ ఉంది కదా, సూడో కోడ్, రీజనింగ్, క్వాంట్, కమ్యూనికేషన్, ఇవే కదా అడిగేది 3.6 LPA ప్యాకేజ్కి. సో ఫస్ట్ సూడో కోడ్లో 4 or 5 ఇస్తారు కదా, అవి మొత్తం మనము అవుట్పుట్స్ కరెక్ట్గా గెస్ చేసి అన్నీ కరెక్ట్గా పెట్టాలి. ఓకే, ఏది మిస్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం రీజనింగ్ రాస్తాం కదా, రీజనింగ్లో కూడా ఏది మిస్ చేయకండి. రీజనింగ్, సూడో కోడ్ అండ్ కమ్యూనికేషన్లో ఏది మిస్ చేయకుండా, క్వాంటిటీవ్లో 2 మిస్ అయినా పర్లేదు, 2 or 3 మిస్ అయినా పర్లేదు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదే అన్నిట్లో 2 మిస్ అయిపోయామనుకో క్రాక్ చేయలేమన్నమాట. ఎనీ 4 మార్క్స్ తక్కువ వచ్చినా క్రాక్ చేయొచ్చు, కానీ 4 కంటే ఎక్కువ తక్కువ వస్తే మనము సిస్టమ్ ఇంజనీర్ రోల్ని క్రాక్ చేయడం కొంచెం కష్టమే. ఓకే. అండ్ ఇక్కడ ఏముంటుందంటే అప్రాక్సిమేట్లీ 120 minutes పెడతారు. అండ్ మీకు చెప్తాను ఏమేమి చదువుకోవాలి, ఎగ్జామ్కి టెస్ట్ పేపర్స్ కూడా చూపిస్తాను. అండ్ కొందరు ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేసిన పేపర్స్ని కూడా నౌకరీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్లీ వచ్చేసేసి రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. అండ్ వర్బల్ ఎబిలిటీ, సూడో కోడ్ అండ్ పజిల్ సాల్వింగ్, ఇవే కదా ఉండేది. కమ్యూనికేషన్ ఫస్ట్ వచ్చేసి దేని మీద ఫోకస్ చేస్తారంటే సూడో కోడ్ అండ్ టెక్నికల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అందులో కూడా ఏం ఫోకస్ చేస్తారు మీరు, అరేస్, స్ట్రింగ్స్, రికర్షన్, లూప్స్, మ్యాక్సిమం ఈ 4 వాటిలలో నుంచే ఎక్కువ వస్తుంది అనమాట. సూడో కోడ్ అవుట్పుట్ గెస్సింగ్ ఉంటుంది కదా, వాటివి ఎక్కువ వస్తాయి. అది కూడా మీరు జావా కానీ, పైథాన్ కానీ, సి కానీ, C++ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నెంబర్ సిస్టమ్స్, మెయిన్లీ నెంబర్ సిస్టమ్స్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది. అండ్ టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎక్కువ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎక్కువ చేయలేని వాళ్ళు ఎక్కువ గెయిన్ చేసుకోలేము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో. అదే మనం రీజనింగ్, కమ్యూనికేషన్, లాజికల్ ఎబిలిటీ మీద, సూడో కోడ్స్ మీద ఎందుకంటే మనం టెక్నికల్ స్టూడెంట్స్మే కాబట్టి ఈ సూడో కోడ్ వీటి మీద తొందరగా మనం రీచ్ తెచ్చుకోగలం అండ్ తొందరగా మనము మార్క్స్ గెయిన్ చేసుకోగలం కంపేర్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అందుకనే నేను ఈజియెస్ట్ దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నాను. రీజనింగ్, మ్యాథ్, వర్బల్, పజిల్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మొత్తం సిలబస్ చెప్తాను. ఫస్ట్లీ ప్యాటర్న్ చెప్తాను మీకు. మెయిన్లీ ప్యాటర్న్ ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ మీద 15 questions అయితే అడుగుతారు. అది 25 minutes టైం ఉంటుంది. ఓకే, మీడియం డిఫికల్టీ అయితే మీడియంలో ఉంటుంది. నేను ఇది కూడా చెప్తాను. మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే క్వాంట్లో 10 questions అడుగుతారనమాట. 10 questions అడిగి 35 minutes ఉంటాయి. మీడియం టు కొంచెం హై లెవెల్లోనే ఉంటుంది, లో లెవెల్లో అయితే అస్సలు ఉండదు. వెర్బల్ ఎబిలిటీ వచ్చేసి 20 questions అడుగుతారు. ఓకే, 20 minutes టైం ఉంటుంది. మీడియంగానే ఉంటుంది, అంటే మీడియం టు హైలోనే ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ మనం ఈజీగా పెట్టేయచ్చు. ఎలాంటివి అడుగుతారో కూడా చెప్తాను నేను. 2 statements ఇస్తారు, స్టేట్మెంట్ అజంప్షన్ చేయమంటారు. ఇంకొకటి వచ్చేసేసి పారాగ్రాఫ్ ఇచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆడ్ ద వన్ అవుట్ ఉంటుంది కదా, అది ఇస్తారు. అలాంటివి ఇస్తారు మ్యాక్సిమమ్. అవన్నీ మనం ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొన్ని వచ్చేసి సెంటెన్స్ని ఫ్రేజ్ చేయడం, పజిల్ సెంటెన్సెస్ని ఫ్రేజ్ చేయడం, ఇలాంటివే ఉంటాయి మ్యాక్సిమం. అవి ఈజీగానే ఉంటాయి. నాకైతే అంత హైలీ డిఫికల్ట్ అని అయితే అనిపించలేదు, ఈజీగానే అనిపించింది. మీరు కూడా చేసేయచ్చు కూడా ఈజీగానే. అండ్ సూడో కోడ్ 5 questions వస్తాయి, 10 minutes టైం ఉంటుంది. 5 questions కంపల్సరీగా మీరు ఒక్క క్వశ్చన్ కూడా ఫెయిల్ అవ్వకూడదు. అన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ మీకు తెలిసింది కరెక్ట్గా పెట్టాలి.
అండ్ ఈజీగానే ఉంటుంది చూడకూడదు. అవుట్పుట్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు, ట్రేస్ చేయొచ్చు. ఇప్పుడు లూప్స్ మీద అడిగారనుకో, అది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందో పెన్నుతో రాసుకోండి పక్కన. ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, ఏంటి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కదా మనం గెస్ చేయాలి. చాలా చిన్న పజిల్సే ఇస్తారు, చాలా చిన్న సూడోకోడ్సే ఇస్తారు. వాటిని పక్కన పెన్నుతో కానీ అలా రాసుకుంటూ అవుట్పుట్ని గెస్ చేయడం చాలా ఈజీ. కావాలంటే మీరు ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదా సూడోకోడ్వి, అవి ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేస్తే మీరు అవుట్పుట్ గెస్సింగ్ అనేది ఈజీగా చేయగలరు. ప్రాక్టీస్ లేకుండా అవుట్పుట్ గెస్సింగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్కి వచ్చేలోపు వాటి మీద మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఎలా అవుట్పుట్ని గెస్ చేయాలి అని. పజిల్ సాల్వింగ్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes ఉంటుంది, మీడియంలో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ గ్రామర్, ఓకే, రైటింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ది పారాగ్రాఫ్ చెప్పాను కదా అదే. 6 questions ఉంటాయి, 20 minutes టైం. అంటే 6 questions 6 paras మీడియంలో ఉంటుందన్నమాట. ఓకే, ఇది వచ్చేసేసి ప్యాటర్న్. ఓకే, నేను ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒకటి ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి డీటెయిల్డ్ సిలబస్ అనమాట. దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అనేసి ఇన్ఫోసిస్ వాళ్ళు, టెక్నికల్ ఎబిలిటీ, అనలిటికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ, వీటి మీదనే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట. వీటికి మించి వాళ్ళు ఎక్కడికి పోరు. సో వీటి మీద ఫోకస్ చేస్తారు కాబట్టి వీటిని ఫస్ట్ గెయిన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ సెలెక్షన్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, టెక్నికల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు టెస్ట్ రాస్తారు, టెస్ట్ క్వాలిఫై అయిన కొన్ని డేస్కే డైరెక్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఒక్క టెస్ట్ క్వాలిఫై అవ్వగానే టెక్నికల్ ఇంటర్వ్యూలో ఫస్ట్ DBMS, ఓకే, ఫస్ట్ SQL రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ప్రైమరీకి, ఫారెన్కి, క్యాండిడేట్కి ఇలాంటివి ఉంటాయి కదా. టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, కాలమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లార్జ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పర్టికులర్ డూప్లికేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, మెయిన్లీ SQL కమాండ్స్ లైక్ అప్డేట్ కానీ, అల్టర్ కానీ ఇలాంటివి నేర్చుకోండి. W3 స్కూల్స్ చూడండి, ఇంటర్వ్యూ బిట్ అనేసి ఉంటుంది, అది కూడా చూడండి, బేసిక్ లెవెల్కి సరిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మెయిన్లీ నార్మలైజేషన్, క్లస్టర్, నార్మలైజేషన్, జాయిన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి OS కాన్సెప్ట్స్, ఆపరేటింగ్ కాన్సెప్ట్స్లో ప్రాసెస్ కానీ, థ్రెడ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి బేసిక్ కాన్సెప్ట్స్, ఎజైల్ మోడల్, వాటర్ మెథడాలజీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి మెయిన్లీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో OS కాన్సెప్ట్స్ మనకు ఆల్రెడీ కాలేజ్లోనే వచ్చింటాయి కాబట్టి ఇంటర్వ్యూ కోసం ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ బేసిక్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. నెట్వర్కింగ్ బేసిక్స్ కొంచెమైనా ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీగా దాంట్లో నుంచి ఒక 2 questions అయినా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డేటా స్ట్రక్చర్స్, అరేస్, లింక్ లిస్ట్, హీప్స్, ట్రీస్ ఇలాంటివి ఉంటాయి కదా, స్టాక్స్, క్యూస్, వీటి గురించి బేసిక్ లెవెల్లో తెలుసుకోండి. చాలా ఎక్కువ అడగరు, ఎక్కువ డెప్త్ పోరు కూడా, బేసిక్ లెవెల్లో వెళ్తారు. బేసిక్ లెవెల్ నేర్చుకోండి. ఊప్స్ కాన్సెప్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్, ఆబ్జెక్ట్స్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్షన్ ఇలాంటివి మెయిన్ వాటి. మల్టీ థ్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా నేర్చుకోండి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. ఏదో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదనే ఫోకస్ చేయండి. OS కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్, అండ్ ఇవన్నీ అయిపోయాక మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ గురించి స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు మొత్తం తెలుసుకోండి. ఎండ్ టు ఎండ్ మీకు కంపల్సరీ తెలియాలి. మీరు ఏ ఊప్స్ కాన్సెప్ట్స్ యూస్ చేశారు, ఎలాంటి మాడ్యూల్స్ యూస్ చేశారు, ఏం బిల్డ్ చేశారు, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ అది మీరు చేయకపోయినా సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. మెయిన్లీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో నేర్చుకోండి. కన్స్ట్రక్టర్ అనగానే సేమ్ యాజ్ క్లాస్ నేమ్ అని మాత్రం చెప్పొద్దు. అలా చాలామంది చెప్తారు ఇంటర్వ్యూలో, వాళ్ళైతే ఫెయిల్ అయిపోతారు. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అంటే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా కాకుండా వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనగానే డిఫరెన్స్ చెప్పేస్తారు చాలా సింపుల్గా. అలాంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వరు అనమాట. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటాం కదా, ఎవరైతే కరెక్ట్గా ప్రాక్టికల్గా చెప్తారో దే విల్ బి సెలెక్టెడ్. అందుకనే ఒక కోడింగ్ కూడా నేర్చుకోండి. కోడింగ్ రిలేటెడ్ కూడా వాటి మీద నేర్చుకుంటే యూ విల్ గెట్ ఆన్. ఓకే, మీరు బయటకు వచ్చేస్తారు. ఈ ఆఫ్ క్యాంపస్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి ఆఫ్ క్యాంపస్ మనకి జనవరి స్టార్టింగ్లోనే వస్తాయి. ఇవి అయిపోయాక మళ్ళీ మీకు మార్చ్ నుంచి పెద్ద ప్లేస్మెంట్స్ ఉండవు.
తర్వాత ఉంటాయి మళ్ళీ ప్లేస్మెంట్స్. ఆ ప్లేస్మెంట్స్ ఎక్కువ వదలరు. బల్క్ ఏమన్నా వదిలేది ఏమన్నా ఉంది అంటే అది ఇప్పుడే. మళ్ళీ 2026 మొత్తంలో వదులుతారు అని అయితే అస్సలు గెస్ చేయొద్దు. చాలా తక్కువ వదులుతారు. వదిలినా కూడా తక్కువ ఉంటాయి. ఓకే, ఓపెనింగ్స్. సో వీటిని అయితే గ్రాప్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.